సార్ నా పేరు సాదత్. నా పేరు సార్ అదంతా పోలింగ్ అంతా అయిపోయింది సార్. 5 నిమిషాలు ఉండాలి అది క్లోజ్ చేసేవారికి. వాళ్ళు కత్తిలు కవరాళ్ళు కట్లు అదంతా ఎత్తుకుని వచ్చి మా పైన తిట్టినారు సార్. మేము వద్దులే అని మేము వెళ్ళిపోయినాము. వద్దులే పోతా ఉంటే వాళ్ళు పైకి వచ్చి మాకు కొట్టి యాదమరి మండలం చిండ్రెడ్డిపల్లి 14 కండిగా చిండ్రెడ్డిపల్లికి వెళ్ళి సార్. అది ఇది కబీర్ కొడుకులు, అస్గర్ కొడుకులు, నిసారు, రాముతుల్లా, జహాంగీర్, వైసీకులు అందరూ సార్. వాళ్ళు రియాజు సార్ 50 మంది ఉంటారు సార్. వాళ్ళు 10 మంది ఉన్నాం సార్. మేము 10 మంది పైన ఏం చేయలే. ఫోటో పట్టే సార్. మేము మీరు ఫోటో పట్టా ఉన్నారని లిక్కర్లంతా తీసి మాకు చూపించినారు సార్. ఆడికి కూడా మేము గమ్మునే పోతా ఉన్నాం సార్. పోలీస్ అయినా కూడా మేము పోవాలంటే వాళ్ళు కూడా వెళ్ళలేదు సార్. పైన వచ్చి నా పేరు బాదుషా. ఆడ పోయి బూత్లో పోయి మేము నిల్చుని ఉన్నాము. బూత్ ముస్లింవాడ బూత్లో పోయినాము మేము. ఓట్ అంతా పోలింగ్ అయిపోయింది. ఆడ 25 ఓట్లు ఎవరు వేయలేదు. వైసీపీ ఉండాలి చూడు, వాళ్ళు వచ్చి మేము వేస్తాము అన్నారు. మేమేం చెప్పినారంటే దొంగ ఓట్లు వేస్తామన్నారు. మేమేం చెప్పినాము వద్దు అనేసి మేము దండు ఉండిపోయినాము. మేము ఉండేది 5 మంది, వాళ్ళు ఉండేది 100 మంది. ఒకేసారి వచ్చి రాయితో గీతో అంతా దౌర్జన్యాలుగా చేస్తున్నారు వాళ్ళు. మేము దాని జగడలకు పోలేదు, మేము ఏం చేయలేదు. ఎందుకు ఓటు వేస్తామని మాత్రమే చెప్పినాం. మేము తెల్లారించి బాగా పోయింది. సాయంత్రం అయిపోయింది. 10 నిమిషాలు బాకీ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే 25 ఓట్లు ఎక్స్ట్రాగా ఉంది, మేము వేస్తామనేసి దౌర్జన్యం చేస్తున్నాము. లోపల దౌర్జన్యం చేస్తున్నాం. దానికి మేమేం చేస్తున్నామంటే అట్లా ఆవు లేదని చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి ఒకేసారి 50 మంది పిలుస్తున్నారు. పిలిచి ఒకేసారి 5-6 మంది ఉన్నాం మేము. 50 మంది వచ్చి 5 మందికి కొట్టేస్తున్నారు. మేము 10 మంది ఉన్నాము. వచ్చి వాళ్ళు 50 మంది వచ్చి కొట్టేస్తున్నారు. అక్కడ ఏం చేయలేదు సార్. మేము అంతా అయిపోయిందా. లాస్ట్ 10 నిమిషాలు. నా పేరు షాబీదు. మా ఊరు యాదమరి మండలం చింతడిపల్లి. వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేసేందుకు వస్తే అందుకు మేము వీడియో పెట్టాము. అందుకనేసి నా కొడుకు వీడియో డిలీట్ చేయాలనేసి మమ్మల్ని అందరినీ కలిసి కొట్టారు. వీడియో ఎందుకు పెడతారు, నా కొడుకు దొంగ ఓట్లు వేస్తాము అనేసి మమ్మల్ని కొట్టారు.